హలో అండి, వెల్కమ్ టు బర్డ్ఫ్లై. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ తెలుగులోని ఉర్దూ కవితా రూపాల్లో ఒకటైనటువంటి రూపాయి గురించి నేర్చుకోబోతున్నాం. ఇది వచ్చేసి డిగ్రీ బీఎస్సీ 5th సెమ్ అన్నమాట. ఇందులో ఈ ఉర్దూ కవితా రూపాల్లో రుబాయిలు, గజళ్ళు 2 రకాలు ఉంటాయి. అందులో మొదటి రుబాయి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే బాగా ప్రాచుర్యం లో కూడా అదే పేర్లతో ప్రచురించబడ్డాయి. ఈ రుబాయి అనేది ఉర్దూ పదం అన్నమాట. ఈ రుబాయి అనే ఉర్దూ పదం ఏదైతే ఉందో అది ఉర్దూ భాషలో బాగా ప్రాముఖ్యత చెందడం వలన అదే పేరుతో తెలుగులో కూడా ప్రచురించబడిందట. అయితే దీనిలో రుబాయిలు, గజల్ అనేవి బాగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో ఈ యొక్క రుబాయిలు మరియు గజల్ అనేవి ఉర్దూ భాషకు సంబంధించినవి తెలుగులో బాగా ప్రచురణ పొందడం ద్వారా తెలుగులో కూడా అదే పేర్లతో ప్రచురించబడడం, దాంతోపాటు ఈ రుబాయిలు, గజల్ అనేవి కూడా బాగా ప్రసిద్ధి చెందడం జరిగిందట. సో నెక్స్ట్ రుబాయి అంటే ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం. అసలు రుబాయి అనేది గేయ కవిత్వానికి సంబంధించిందట. ఇది అర్బా అనే అరబ్బీ పదం నుండి తీసుకునబడింది. రుబాయి అనేది గేయ కవిత్వానికి చెందడంతో పాటుగా అర్బా అనే అరబ్బీ పదం నుండి తీసుకునబడింది. మరి రుబాయి అంటే ఏంటనేది ఇక్కడ ఉందన్నమాట. రుబాయి కంటే ముందు అసలు రుబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. రుబ్ అంటే తెలుగులో రసం లేదా సారం అని అర్థమట. విప్లవంగా అంటే విస్ఫుటంగా అర్థం చేసుకోగలిగితే దీని యొక్క అర్థం ఏంటంటే సారవంతమైనది అనే అర్థం కూడా వస్తుంది. దాంతోపాటు రుబాయి అనేది ఫార్సీ భాషలోని ఒక ఛందస్సుకు పేరట. ఈ రుబాయి అనే ఉర్దూ పదం ఏదైతే ఉందో ఇది ఫార్సీ భాషలోనే ఒక ఛందస్సు పేరట. మరి రుబాయి అంటే ఏంటంటే 4 అని అర్థం. రుబాయి అంటే 4 అని అర్థం. అంటే 4 పాదాలు గల కవిత్వం అని అర్థమట. ఈ యొక్క ఫార్సీ భాష ముఖ్య ఆద్యుడు మహమ్మద్ రుబ్కి. మనం ఏదైతే రుబాయి అనేది ఫార్సీ భాషలో ఛందస్సు అనుకున్నామో ఆ ఫార్సీ భాష ముఖ్య ఆద్యుడు మహమ్మద్ రుబ్కి అట. దాంతోపాటు ఈ యొక్క ఫార్సీ భాష ముఖ్య ఆద్యుడు మహమ్మద్ రుబ్కితో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి కవిత్వాలు ఏవైతే ఉన్నాయో విప్రలంబ శృంగారం, స్త్రీ ఆరాధన, మార్మికత సంబంధించిన కవిత్వాలు ఉమర్ ఖయ్యాం రాయడం జరిగిందట. అంటే ఈయన రాసినటువంటి ఈ విప్రలంబ శృంగారం, స్త్రీ ఆరాధన, మార్మికత సంబంధించిన కవిత్వాలు ఏవైతే ఉన్నాయో అవి రాసింది ఉర్దూ భాషకు సంబంధించిన ఉర్దూ వారు రాసినప్పటికీ ఇవి తెలుగు వారిని ఎంతో ఆకర్షించాయట. సరే, ఇక రుబాయిల యొక్క లక్షణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. రుబాయి అనేది మాత్ర ఛందస్సుతో కూడిందట. దీనిలో 4 పాదాలు ఉంటాయట. రుబాయి అనేది మాత్ర ఛందస్సుతో కూడినది. దీంట్లో 4 పాదాలు ఉంటాయట. దీనిలో 3వ పాదం తప్ప మిగిలిన 3 పాదాలు ప్రాసనియమం ఉండాలి కూడాట. ఈ యొక్క రుబాయిలో 3వ పాదం అంటే రుబాయిలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో 3వ పాదం తప్ప మిగిలిన 3 పాదాలు కూడా ప్రాసనియమం ఉంటుందట. ఆ ప్రాసనియం ఏంటంటే అంత్యప్రాస అన్నమాట. అంటే ప్రతి పాదంలో ఏవైతే రుబాయిలోని రుబాయిలోని 4 పాదాల్లోని ప్రతి పాదంలో ఆ చివరి యొక్క పదం ఏదైతే ఉంటుందో అది అంత్యప్రాసను కలిగి ఉండాలట. మరి ఈ అంత్యప్రాసను ఏమని అంటారంటే రదీఫ్ అని, దాని ముందున్న పాదంలోని మొదటి అక్షరాన్ని కాఫియా అని అంటారట. అంటే ఈ యొక్క రుబాయిలోని 3వ పాదం కాకుండా మిగిలిన 3 పాదాల్లో అంత్యప్రాస ఏదైతే ఉంటుందో ఆ ప్రాస కలిగిన పాదం కంటే ముందు పాదంలోని మొదటి అక్షరాన్ని ఇక్కడ కాఫియా అని, అంత్యప్రాసలో రదీఫ్ అని అంటారట. మరి ఇక్కడ ప్రతి పాదంలోని మాత్రలు సమానంగా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఇది మాత్ర ఛందస్సుతో కూడింది అనుకున్నాం కదా. ఈ మాత్రలు అనేవి ప్రతి పాదంలో సమానంగా ఉండాలట. దాంతోపాటు ఒక పాదంలోని అర్థం మరొక పాదంలోకి రాకూడదు. ఇంకొకటి కొంతమంది పాదంలో కలం పేరును ఉపయోగించి రాస్తారట. ఈ యొక్క రుబాయి యొక్క 4 పాదాల్లో ఏదో ఒక పాదంలో కొంతమంది కలం పేరును ఉపయోగించి ఈ యొక్క రుబాయిల్ని రాయడం జరుగుతుంది. దాంతోపాటు మాత్ర ఛందస్సులోని ఏ గతిలోనైనా రుబాయిని రాయవచ్చట. మాత్ర ఛందస్సులో అనేక గతులు ఉంటాయట. ఆ గతుల్లో ఏ గతిలోనైనా రుబాయిని రాయవచ్చట.
మరి ఇప్పుడు రుబాయి అంటే ఏంటో తెలుసుకున్నాం. రుబాయి లక్షణాలు తెలుసుకున్నాం. ఇప్పుడొచ్చేసి అసలు ఈ యొక్క రుబాయిని మొదటగా ఎవరు రచించారు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. తెలుగులో మొదటిగా రుబాయిలనేవి దాశరథి గారిచే రచింపబడ్డాయట. ఈయన తర్వాత డాక్టర్ సినారెయ్య గారిచే మంచి రూబాయిలు శీర్షికతో రచించడం జరిగిందట. తెలుగులో మొట్టమొదటిసారిగా దాశరథి గారిచే రచించబడ్డాయట. రెండవది వచ్చేసి డాక్టర్ సినారెయ్య గారిచే మంచి రూబాయిల శీర్షికతో ఈ యొక్క రుబాయిలు రచించడం జరిగిందట. మరి ఈ యొక్క రుబాయిలలో మాత్ర ఛందస్సులు కలిగి ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి ఆ ఛందస్సు ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. రుబాయిలో 1, 2, 4 పాదాలు ఖచ్చితంగా రదీఫ్ కాఫియాలను కలిగి ఉంటాయి. ఇక్కడ ఇందాకలా ఏవైతే లక్షణాలు ఉన్నాయో అందులో రదీఫ్ అంటే ఏంటి, కాఫీ అంటే ఏంటిదో తెలుసుకున్నాం కదా. రదీఫ్ అంటే అంత్యప్రాసను అని, కాఫియా అంటే అంత్యప్రాస కలిగిన పాదం కంటే ముందు పాదంలో మొదటి అక్షరాన్ని కాఫియా అని అంటారనమాట. అయితే ఇక్కడ రుబాయిలో 1, 2, 4 పాదాలు ఖచ్చితంగా రదీఫ్ కాఫియాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇలా ఉండడాన్ని ఏమంటారంటే రుబాయి తరానాలు అంటారట. దాంతోపాటు రదీఫ్ లేకుండా కాఫీలు, కాఫీలు లేకుండా రదీఫ్లు ఉన్నటువంటి కావ్యాలు రాసిన వారు ఉన్నారట. అంటే ఈ యొక్క రదీఫ్ అనే అంత్యప్రాసను లేదంటే దాని ముందున్న అక్షరంని లేకుండా రాసినటువంటి ఆ యొక్క రుబాయిల్ని రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారట. దాంతోపాటు రదీఫ్ కాఫీలు ఉన్న కవిత్వాలు మాత్రమే మంచి ఫలితాన్ని అందించగలవు. ఇక్కడ చెప్పుకున్నట్టు రదీఫ్ కాఫియాలు ఖచ్చితంగా కలిగి ఉంటాయన్నాం. తర్వాత ఇందులో 1 నుంచి 1 లేకుండా రాసిన కావ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ 2 లేకుండా రాసినటువంటి కావ్యాలు అర్థవంతమైన ఫలితాన్ని అందించలేవట. అందుకే ఇక్కడ ఏమన్నారంటే రదీఫ్ కాఫీలు ఉన్న కవిత్వాలు మాత్రమే మంచి ఫలితాన్ని అందించగలవని ఇక్కడ చెప్పారు. తర్వాత రుబాయిలకు అందమైన ముగింపు అనేది కవి యొక్క ప్రతిభను, చమత్కృతిని తెలియజేస్తుందట. ఈ యొక్క రుబాయిల యొక్క చివరి ముగింపు అనేది కవి యొక్క ప్రతిభను మరియు చమత్కృతిని తెలియజేస్తాయంట. మరి ఈ యొక్క రుబాయిలు ఏ విధంగా రాయాలి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. రుబాయిలు రాసే విధానం వచ్చేసి మాత్ర ఛందస్సులో నైపుణ్యం, చమత్కారం, శబ్ద నైపుణ్యం మరియు పాదాల కూర్పులో నైపుణ్యం గలవారు రుబాయిల్ని సృష్టించగలరట. అంటే ఈ కవులు ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారు మాత్ర ఛందస్సులో నైపుణ్యం మరియు చమత్కారం, శబ్దాలను పలికే విధానం, పాదాలను కూర్చే విధానం తెలిసి ఉంటే ఈ రుబాయిల్ని సులభంగా సృష్టించగలరట. మరి ఇక్కడ రుబాయిలో ఇన్ని మాత్రలు ఉండాలని నియమమేం లేదు. కానీ 1, 2, 4 పాదాల్లో తప్పనిసరిగా అంత్యప్రాస ఉండాలట. ఈ యొక్క మాత్ర ఛందస్సుకు సంబంధించిన రుబాయిలు ఏవైతే ఉన్నాయో ఆ రుబాయిల్లో ఉండేటువంటి మాత్రలు ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చట. కానీ 1, 2, 4 పాదాల్లో తప్పనిసరిగా అంత్యప్రాస ఉండాలట. నెక్స్ట్ వచ్చేసి రుబాయిల ద్వారా తత్వాలు, నీతి బోధన సులభమట. దాంతోపాటు తెలుగు కవులు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలను రుబాయిల్లో చెప్పించారట. తెలుగు కవులు ఈ యొక్క రుబాయిల ద్వారా సామాజికపరమైన అంశాలు, రాజకీయపరమైన అంశాలు, సాంస్కృతిక విషయాలను కూడా రుబాయిల్లో చెప్పి వారు అనేక మంది ద్వారా ప్రశంసలు పొందారట. మరి రుబాయిలు అంటే ఎలా ఉంటాయి అనేది దాశరథి గారు, డాక్టర్ సినారెయ్య గారు రాసినటువంటి కావ్యాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు రుబాయిల్ని ఎలా రాసిన రుబాయిల్ని ఎలా అనేది చూద్దాం అనమాట. దీన్ని ఈ 4 పాదాలు కలిగినటువంటి రుబాయిని దాశరథి గారు రాయడం జరిగిందనమాట. ఇక్కడ పూర్తిగా నేను రాయలేదు. అక్కడ ఏం చెప్తున్నారంటే నవబాష్పధారలో నవ్వు కాగలవు. రెండవది ముళ్ళ తీగలలోన పువ్వు కాగలవు. యత్నించి చూడమని అంటాను నేను, రాళ్ళ రాసులలోన రవ్వ కాగలవు అని దాశరథి గారు రాయడం జరిగిందంట. అయితే ఈ యొక్క పాదాలను గమనించినట్లయితే నవబాష్పధారలో నవ్వు కాగలవు అంటే ఇక్కడ ఈ కాగలవు అనేది ఉంది కదా, ఇక్కడ 2వ పాదంలో కూడా అదే పదం చివర రావడం జరిగిందనమాట. ముళ్ళ తీగల్లోన పువ్వు కాగలవు. 3వ లైన్లో చెప్పాం కదా లక్షణాల్లో, 3వ లైన్ తప్ప మిగిలిన 3 లైన్లు, మొదటిది, 2వది, 4వ లైన్లు అంత్యప్రాసన కలిగి ఉంటాయని చెప్పారనమాట. దాన్ని పరిశీలించినట్లయితే రాళ్ళ రాసులలోన రవ్వ కాగలవు అంటే ఈ కాగలవు అనేది ఏదైతే ఉందో
మూడవ పాదం తప్ప మిగిలిన 3 పాదాల్లో వచ్చిందనమాట. దాంతోపాటు మరి ఇలా వచ్చిన అంత్యప్రాసను ఏమన్నారనేది అక్కడ చెప్పారనమాట. అది రదీఫ్ అని. మరి కాఫియా అంటే ఏంటి? కాఫియా అంటే ఈ యొక్క అంత్యప్రాస కలిగిన పాదానికి ముందు పాదంలో ఉన్న మొదటి అక్షరం ఏదైతే ఉందో, ఇక్కడ నవ బాష్పధారల్లో అంటే ఈ యొక్క అక్షరం ఏదైతే ఉందో దాన్ని కాఫియా అంటారనమాట. ఓకే, దీన్ని ఖచ్చితంగా రాయాలండి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అటెండ్ చేయగలిగితే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీనికి బై మార్క్స్ రావచ్చు. ఇది లాంగ్ ఆన్సర్ అయినా రావచ్చు, షార్ట్లో అయినా రావచ్చు. తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ అనేది గజల్ కానీ వేరే కవితా లక్షణాలు, లఘు కవితా రూపాల గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.